హలో జాను. హలో, ఎవరు? హలో, అదేంటి జాను, నువ్వే ఫోన్ చేసి ఎవరు అని అడుగుతున్నావు? ఏమండి, ఈ గుడి గురించి పూజారి గారు చాలా బాగా చెప్పారు కదా. అవును శ్రవంతి. ఏంటి జాను, ఏం మాట్లాడవేంటి? ఏం లేదురా, యాక్చువల్గా అందరం కలిసి గుడికొచ్చాం. బావగారు అత్తయ్య గారు కూడా వచ్చారు. ఎందుకు జాను, ఏదైనా ఫంక్షనా? అవునరా, ఈరోజు మా ఎండి గారి పుట్టినరోజు ఇక్కడే జరుపుకుంటున్నారు. వాళ్ళ అన్నయ్య నరేంద్ర గారు అందరినీ ఇన్వైట్ చేశారు. అందరం ఉన్నాం, నువ్వు ఒక్కడివే లేవని అందరం అనుకుంటున్నాం. మరి నువ్వేమనుకుంటున్నావు జాను? అంటే అందరూ ఏమనుకుంటున్నారో నేను కూడా అదే అనుకుంటున్నాను. జాను, ఈరోజు వ్యాలంటైన్స్ డే. నేను లేను అని నువ్వు అనుకోవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు చెప్తే వెంటనే బయలుదేరి వస్తాను. అంటే నా ఉద్దేశం అది కాదు. మన రెండు కుటుంబాలు కలిసి ఉన్నాయి, నువ్వు కూడా ఉంటే బాగుండేదని అంతే. అంతేకాని ట్రైనింగ్ మధ్యలో అంత దూరం నుండి రమ్మని కాదు. ఉండాలని కోరుకుంటే రమ్మని చెప్పాల్సిన అవసరం లేదు, తప్పకుండా వస్తాను. అది కాదు రామ్. ఏంటక్క ఇది? నాకేం చెప్పకుండా రామ్కి ఫోన్ చేసావు, ఇప్పుడు తను వచ్చేస్తానంటున్నాడు. మంచిదే కదా, అయినా నాకేం తెలుసు? రామ్ ఉంటే బాగుండేదని అత్తయ్యకి సపోర్ట్ గా మాట్లాడావు, అందుకే ఫోన్ చేశాను. పదండి పదండి, ఆలస్యం అవుతుంది. జాగ్రత్త మాధవ్. ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి కదా? ఏ చిన్న లోపం జరగడానికి వీల్లేదు. నా చెల్లెలి పుట్టినరోజు వేడుక నా నియోజకవర్గ ప్రజల మధ్య ఘనంగా జరగాలి. మీరే దగ్గరుండి అంతా చూసుకోవాలి. ఏమైందమ్మా, స్టేజిని అలా చూస్తున్నావు? అన్నయ్య, సాయంత్రం ఈ లైట్ల వెలుగులో నా దేవు ముఖం పున్నమి చంద్రుల్లా వెలిగిపోతుందన్నయ్య. ఇదే వేదిక మీద ఖమ్మం ప్రజల సాక్షిగా నేను ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. దేవుతో కూడా ఐ లవ్ యూ అని చెప్పించుకోబోతున్నాను. ఆ మాట తలుచుకుంటేనే నా మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తుందన్నయ్య. నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో నీ ముఖమే చెప్తుందమ్మా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఏంటన్నయ్య అది? నువ్వు దేవు చేత ఐ లవ్ యూ చెప్పించుకోవడం ఎంత ముఖ్యమో, అదే వేదిక మీద తను మీనాక్షియా జానకియా తెలుసుకోవడం అంతే ముఖ్యం. అదేముందన్నయ్య, దేవు తనని చూడగానే ఎవరో చెప్పేస్తాడు కదా. అందుకే కదా అసలు మనం ఈ పుట్టినరోజు ఏర్పాటు చేసింది. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదమ్మా. చిరుతపులి వేగాన్ని అందుకోవచ్చు, బృహస్పతి కంటే తెలివిగా ఆలోచించవచ్చు, విష్ణుమూర్తి సుదర్శన చక్రం నుండి ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ వచ్చేది దేవ్. స్టేజి మీద మీనాక్షి అలియా జానకిని చూసిన మరుక్షణం వాయు వేగంతో మనకి ఏం జరిగిందో ఏం చేయాలో అర్థమయ్యేలోపే తన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. అతన్ని తక్కువగా అంచనా వేయకూడదు.